68వ వార్డ్ ప్రగతి పదం మన రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకుడైన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు, విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి గారు, గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు ఇచ్చిన మద్దతుతో విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ 68వ వార్డులో కార్పొరేటర్ గుడివాడ లతీష్ అనూష గారి చొరవతో దాదాపు 26 కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడినాయి. అక్కిరెడ్డిపాలెంలో గ్రామంలో దశాబ్దాలుగా ఉన్న శ్మశాన వాటిక సమస్యను గ్రామ రైతులతో కలిసి పరిష్కరించారు. 1 ఎకరా 92 సెంట్ల భూమికి గ్రామ రైతుల సమక్షంలో డిజిటల్ సర్వే నిర్వహించి ₹1,00,00,000 వ్యయంతో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోనికి తెచ్చారు. నక్కల చెరువు ప్రాంతాన్ని డిజిటల్ సర్వే చేయించి ₹1,40,00,000 వ్యయంతో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పార్కుగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చారు. అక్కిరెడ్డిపాలెంలో హైస్కూల్ను నాడు నేడు పథకం ద్వారా ₹1,75,00,000 వెచ్చించి అభివృద్ధి చేశారు. కాంపౌండ్ వాల్, కొత్త తరగతి గదులు, స్కూల్ ఆవరణలో సుందరీకరణ, టైల్స్, బెంచీలు, ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించారు. ₹69 లక్షలతో స్కూల్ గ్రౌండ్లో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మించి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావటం జరిగింది. దోబీఖానా స్థలాన్ని డిజిటల్ సర్వే చేయించి గ్రామంలో 42 మంది రజక కుటుంబాలకు ₹20 లక్షలతో కాంపౌండ్ వాల్, వాషింగ్ బల్లలు, ఓవర్ హెడ్ ట్యాంక్, మోటారు వంటి సదుపాయాలు కల్పించారు. రైల్వే ట్రాక్ ఇరువైపులా నివసిస్తున్న కుటుంబాలకు కట్టిన 79 షెడ్లకు ఎలక్ట్రిక్ మీటర్లు, అలాగే 20 పబ్లిక్ మంచినీటి కొలాయిలు ఏర్పాటు చేయటం జరిగింది. ₹18 లక్షల వ్యయంతో హై స్కూల్ గ్రౌండ్ దగ్గర ఒక ఓపెన్ జిమ్ మరియు పంచవటి ప్రాంగణంలో మరొక ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయటం జరిగింది. నక్కల చెరువు నుండి పంచవటి గోడ వరకు భూమికి డిజిటల్ సర్వే చేయించి కార్పొరేటర్ గారు సొంత నిధులతో అడ్డుగా ఉన్న 100 తాటి చెట్లు తొలగించి కచ్చా రోడ్డు వేయించటం జరిగింది. త్వరలో ₹2 కోట్ల వ్యయంతో SW డ్రైనేజీ మరియు CC రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి. పెద్ద అక్కిరెడ్డిపాలెం, చిన్న అక్కిరెడ్డిపాలెం గ్రామాల్లో ₹2 కోట్లతో డ్రైన్లు, CC రోడ్లు, కల్వర్ట్లు నిర్మించారు. నేషనల్ హైవే నుండి ఏషియన్ పెయింట్ గోడౌన్ పక్కగా అక్కిరెడ్డిపాలెం వరకు స్థానిక రైతుల సహకారంతో కచ్చా రోడ్డు మరియు డ్రైనేజీ వేయటం జరిగింది. రానున్న రోజుల్లో ఈ మార్గాన్ని పక్కా రోడ్డు మరియు డ్రైనేజీ వేసి అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారు. మింది గ్రామంలో 68వ వార్డు గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవల కోసం మింది చెరువు పక్కన స్థలాన్ని గుర్తించి ₹2 కోట్లతో 10 పడకల UPHC ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చారు. ₹1,00,00,000 వ్యయంతో మింది శ్మశాన వాటికకు కాంపౌండ్ వాల్, వెయిటింగ్ హాల్, బర్నింగ్ షెడ్లు, శివుడి విగ్రహం ఏర్పాటు చేశారు. మింది హైస్కూల్ కు నాడు నేడు పథకం ద్వారా ₹1,80,00,000 అభివృద్ధి, కొత్త తరగతి గదులు, కాంపౌండ్ వాల్, వాక్వే, బెంచ్లు, డిజిటల్ బోర్డులు, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయటం జరిగింది. మింది గ్రామంలోని రజక కుటుంబాలకు ₹10 లక్షలతో దోబీఖానా స్థలాన్ని అభివృద్ధి చేయటం జరిగింది. మింది గ్రామంలో ₹10 లక్షలతో చిల్డ్రన్ పార్కులు అభివృద్ధి చేశారు. ₹10 లక్షలతో మింది UPHC ఆసుపత్రి వద్ద ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయటం జరుగుతుంది. మింది గ్రామానికి 4 వైపులా రహదారి అనుసంధానాన్ని పూర్తి చేయటం జరిగింది. ₹40 లక్షలతో BHPV నుంచి మింది హైస్కూల్ వరకు APIIC ద్వారా మోడల్ లైటింగ్, వాల్ పెయింటింగ్ వేయించటం జరిగింది. జింకు గేటు నుంచి మింది వరకు ₹20 లక్షలతో BT రోడ్ వేయటం జరిగింది. దుర్గమ్మ టెంపుల్ దగ్గర నుంచి మింది రైల్వే బ్రిడ్జ్ వరకు ₹20 లక్షలతో BT రోడ్ వేయటం జరిగింది. పోర్టు చైర్మన్ గారి సహకారంతో చాలా కాలంగా సమస్యగా ఉన్న మింది శ్మశానం నుండి పోర్టు రోడ్డు వరకు ₹18 లక్షలతో CC రోడ్డు వేయటం జరిగింది. అమోల్ గోడౌన్ నుంచి మింది వరకు
40 లక్షల రూపాయలతో సీసీ రోడ్డును నిర్మించారు. 2,20 లక్షల రూపాయల మొత్తంతో మింది గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు అభివృద్ధి చేయటం జరిగింది. సుమారు 60 లక్షల రూపాయలతో మింది చెరువుకి వాకింగ్ ట్రాక్, సేఫ్టీ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి చెరువును నీటితో నింపి త్వరలో ప్రజలకు వినియోగానికి అందుబాటులోనికి తేనున్నారు. గుడివాడ అప్పన్న కాలనీ అభివృద్ధి 30 లక్షల రూపాయలతో అప్పన్న కాలనీ శ్మశాన వాటికను అభివృద్ధి చేయటం జరిగింది. NH16 మెయిన్ రోడ్ నుంచి అప్పన్న కాలనీ వరకు, రామ్నగర్ నుంచి దాసరి పైడిమాంబ గుడి వరకు APIIC ద్వారా 40 లక్షల రూపాయలతో డబుల్ రోడ్డు మరియు మోడల్ లైటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. అప్పన్న కాలనీలో 1 కోటి రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు నిర్మించారు. ఏపీ ట్రాన్స్కో నుండి గుడివాడ అప్పన్న కాలనీ మీదుగా వెళ్తున్న 33 kV విద్యుత్ లైన్ మార్పు కోసం గుడివాడ లతీష్ గారు ఏపీ ట్రాన్స్కో అధికారుల దృష్టికి తీసుకువెళ్లి లైన్ మార్పుకు ఒప్పించడం జరిగింది. టెండర్ ద్వారా పనులు అప్పగించి త్వరలో ప్రారంభించనున్నారు. గుడివాడ అప్పన్న కాలనీ నుంచి హైస్కూల్ రోడ్డుకు వెళ్లు రహదారి విస్తరణ కోసం ట్రాన్స్కో అధికారులతో చర్చించి 10 అడుగుల వెడల్పుతో రహదారి విస్తరణకు ఒప్పించడం జరిగింది. ఈ మార్గంలో ట్రాన్స్కో అధికారులు ఇచ్చిన భూమికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మరో స్థలాన్ని కేటాయించింది. రామ్నగర్ అభివృద్ధి. రామ్నగర్ గ్రామంలో రాములవారి గుడి నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలాన్ని ఇప్పించి గుడి నిర్మాణానికి సహకరించడం జరిగింది. రామ్నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, రిటైనింగ్ వాల్స్, సీసీ డ్రైన్లు, స్లాబ్ కవర్లను నిర్మించారు. రామ్నగర్ ప్రాంతంలో మొత్తం 70 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు వేయటం జరిగింది. కాళికా నగర్, గిరిప్రసాద్ కాలనీ, రాజీవ్ నగర్లో కాళికానగర్ మెయిన్ రోడ్ సమస్యను జీవీఎంసీ అధికారులతో చర్చించి కాంపౌండ్ వాల్ తొలగించి 20 లక్షల రూపాయలతో రోడ్డును 20 అడుగుల వెడల్పు చేయటం జరిగింది. 15 లక్షలతో అమోల్ గోడౌన్ నుండి కాలనీ వరకు APIIC ద్వారా రోడ్డు విస్తరణ మరియు మోడల్ లైటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. రాజీవ్ నగర్ నుండి మింది హనుమాన్ టెంపుల్ వరకు 20 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ అభివృద్ధి చేయటం జరిగింది. రాజీవ్ నగర్లో 9 లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయటం జరిగింది. కాళికా నగర్, గిరిప్రసాద్ కాలనీ, రాజీవ్ నగర్లలో 60 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు, కల్వర్టులు నిర్మించారు. నిర్వాసిత కుటుంబాలకు సొంత ఇల్లు. 68వ వార్డులో ఇప్పటి వరకు సొంతిల్లు లేని 1400 కుటుంబాలను గుర్తించి 140 కోట్ల రూపాయల వ్యయంతో పైడివాడ లేఅవుట్లో స్థలాలను మంజూరు చేసి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. జలమౌలిక సదుపాయాల అభివృద్ధి. జీవీఎంసీ వాటర్ సప్లై విభాగం ద్వారా 1,25 లక్షల రూపాయలతో కొత్త వాటర్ పైప్ లైన్లు, వాటర్ ప్రెషర్ రాని ప్రదేశాల్లో ప్రత్యేకంగా ప్రెషర్ పైప్ లైన్ మరియు 12 కొత్త బోర్లు ఏర్పాటు చేయటం జరిగింది. విద్యుత్ మరియు స్ట్రీట్ లైటింగ్ అభివృద్ధి. 68వ వార్డులో APEPDCL ద్వారా 90 లక్షల రూపాయల వ్యయంతో 85 కొత్త విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేసి జీవీఎంసీ ద్వారా 180 స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో వార్డు ప్రాంతమంతా ప్రకాశవంతం చేయటం జరిగింది. ఈ అభివృద్ధి యాత్రకి మార్గదర్శిగా నిలిచి తన దృఢ నిశ్చయంతో, నిబద్ధతతో ప్రతి పనిని వ్యక్తిగతంగా పర్యవేక్షించి 68వ వార్డును ప్రగతి పదంలో నిలిపారు మన వార్డు కార్పొరేటర్ గుడివాడ లతీష్ అనూష గారు.